ఆగా నిండిందా మామ? అది నిండిందా? ఎవరు పెట్టిర్రే? ఇది ఏముంది కోమరెల్లి అందా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిత్రమా ప్రయాణమా. సో మిత్రులారా, ఈరోజు అయితే వరి కోత మిషన్తోనైతే మా పొలాన్ని అంటే వరి అయితే కోపియడం జరుగుతుంది. సో మీరైతే వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఇప్పుడు మనం మార్కెట్లో ఉన్నాము. దానికన్నా బిఫోర్ మనం వరి కోత మిషన్ వచ్చి కోసే ముందే మనమైతే మార్కెట్కి వచ్చి ఈ విధంగా పరదాలు అయితే వేసుకొని అయితే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వరి అనేది ఎండాలి కదా, సో వడ్లు అయితే ఎండాలి కాబట్టి మనమైతే ఈ విధంగా అయితే పోసుకోవడం జరుగుతుంది. సో మనమైతే ఇప్పుడు మన బావి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడైతే మేము అన్ని క్లియర్ అయితే చేసుకున్నాము. సో అక్కడ కోసిన వెంటనే ఇక్కడికైతే మేమైతే వచ్చి వడ్లు అయితే పోయడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది గాయ్స్. ఇప్పుడైతే మన దగ్గరికి వడ్ల కోసం మిషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే మనం వెళ్తున్నాం. సో మనం పెద్ద బేసిక్గా పని ఏం చేయనవసరం లేదు, కానీ ఆ ట్రాక్టర్ మీద వడ్లు తీసుకుపోయేటప్పుడు మనం అక్కడైతే పోపియాలి క్లియర్గా. సో ఇది మా బావి దగ్గరికి వెళ్ళే దారి ఎట్లుంది చూడండి. సో ఓన్లీ టూ వీలర్స్ అయితే వస్తాయన్నమాట. ఇప్పుడు మన 4 వీలర్ కాబట్టి అక్కడైతే పార్కింగ్ చేసుకొని లోపల వరకు నడుచుకుంటా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. సో మనం ఒకరోజు నడడానికి ఇబ్బంది పడతాం, కానీ మా వాళ్ళు అయితే ప్రతిరోజు ఇదే దారి నుంచి నడుచుకుంటూ పోతుంటారు. చూస్తున్నారా ఇంత పెద్ద పెద్ద బొందులో అది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మిషన్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందట, చూద్దాం ఎట్లుంటుందో. ధర పచ్చిగా ఉన్నాయి ఇంకా పండలే. వావ్, ఇది చూస్తున్నారు ఏం పండ్లు రా ఇవి? పరికి పండ్లు. పండితే మాత్రం అసలు అరే అక్కడ పండినే ఎండిపోయినాయి రా. షిట్, తీయ ఉంటాయి. కాకపోతే సరేలే, పచ్చిది కూడా ట్రై చేద్దాం మనం. నీకు తినొకటి ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పు. బాలే అబ్బో, మనకు మంచి మంచిగా కనపడుతున్నాయి, కానీ ఒకటన్నా తిందామంటే సెట్ అవుతుంది. దీన్ని వచ్చేసి ఏం పనులు అంటాం రా? ఈ రేగి పనులు. ఇందాక మనం చూసినాయి పరికి పనులు. ఒకటన్నా పండు తీయరాదురా. సో ఇది మొత్తం ముళ్ళ చెట్టు రేగి పండ్లు. సో కాకపోతే అదైతే ఇప్పుడు మనం తినడానికి స్కోప్ లేదు, కచ్చగా ఉన్నాయి. ఇంకో వీళ్ళది కూడా కొయ్యాలి, మొత్తం ఎండిపోయింది. ఓ బద్దమామయ్య, ఓ మా బద్దమామయ్య వస్తాడు, మా సూత్రుడు. ఒరి మస్తు పెద్దగా ఉంది ఏంద్రా ఇది. గాయ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ట్రాక్టర్ దగ్గరికి వచ్చినాం. మిషన్ ఆల్రెడీ కోస్తుంది. మా అమ్మ మా నాన్న వాళ్ళు కూడా కోస్తున్నారు. మనకు కోసే అంత మనకు తెలియదు కాబట్టి మనం పోయాం, జస్ట్ డైరెక్షన్ చెప్తూ ఉంటాం. సో ఈ ట్రాక్టర్లో వరకైతే మిషన్ నుంచి దీంట్లో అయితే వడ్లేసిన తర్వాత మనం మార్కెట్కి అయితే తీసుకెళ్ళాలి. అది మన ఈరోజు పని. సో చూస్తున్నారు కదా, మిషన్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మొదలు పెడితే లాస్ట్ అంటే ఇక్కడ నుంచి కనపడట్లేదు అనుకో. సో అట్ లాస్ట్ వరకు అయితే కొయ్యాలి. ఒక 4 గంటలు పడుతుంది కావచ్చు నాకు. మీది ఎప్పుడు వస్తుంది మామ? నెక్స్ట్ మీదేనా? సో మిషన్ కావాలంటే ఎవరన్నా నెక్స్ట్ అయిపోయే వాళ్ళ దగ్గర ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక ఇతను మన దగ్గర ఉంటాడు, అయిపోయిన తర్వాత తీసుకెళ్తాడు. సో వరి కోస్తుంటే ముందు నుంచి వరి అయితే తీసుకుంటుంది, మీకు అది చూపిస్తా. వెనకాల నుంచి మాత్రం ఈ విధంగా వదిలేస్తుంది అనమాట గడ్డిని. గుడ్లను మాత్రం అక్కడ మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది చూడండి, ఆ బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటుంది. దాని తర్వాత ఆ పైప్లో నుంచి ఈ ట్రాక్టర్లో అయితే వదిలేస్తుంది. ఇంకా రివర్స్ చాలా బాగుంది. సో రైతులు ఎవరైనా వరి కోపించేటప్పుడు మాత్రం వెనకాల అయితే కేర్ఫుల్గా ఉండండి. బికాజ్ ఎందుకంటే డ్రైవర్ హైట్లో ఉంటాడు కాబట్టి బ్యాక్గ్రౌండ్ అయితే కనపడదు. సో మనమే చూసుకోవాలి, రైతులు చాలా కేర్ఫుల్గా ఉండాలి.
నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఈ కాలువ దాటి బయటికి వెళ్ళాలి. మీది నానా నువ్వు అటు జరుగు. వెళ్ళే దయ్యం ఉన్నట్టు ఉంటుంది. కాల్వ పెద్ద బండి కదరా పోతుంది. నువ్వు ఎదురుగలే పక్కన అయిపోయా. దాటండి. సో ఫైనల్గా అయితే దాటింది. అలా అలాంటి పెద్ద పెద్ద కొండలు కూడా దాటుంటారులే, కానీ తెలిసి ఉండాలంటే. మనదే ఓ అక్కడ తాడి చెట్ల దాకా కూడా పోవచ్చు. మనదే కిందికి ఓ అక్కడ జమాల చెట్లు చూడు, అక్కడ పోవచ్చు చక్కగా. గాయ్స్ వాటర్ అయితే తీసుకెళ్తున్నా. చేసే చిన్న పని అయినా కూడా మనకి మామూలుగా ఉండదు అనమాట. ధూళి తీరిపోతుంది. మిషన్ అయితే కూస్తుంది. ఇక్కడ మామిడి చెట్టు కిందనైతే మనం హ్యాపీగా కూర్చోవచ్చు. ఇక మనం చేసే పెద్ద పనే ఉండదు. మంచిగా ఉయ్యాలు ఉంటుంది. ఎప్పుడు తిండి కూడా అనేది ఆకలి కాగవు పాడలేవు. రైస్ ఇప్పుడైతే మంచిగా చూస్తున్నారు కదా, రైస్ మామిడి చెట్టు పక్కన పొలం అయితే కోస్తున్నారు మా వాళ్ళు. అంటే మిషన్ కోస్తుంది. ఏం తీసుకొచ్చిందా మా అమ్మ చూద్దాం. ఆహా చికెన్ 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 మటన్ మటన్ అంటే కదరా తిండి కోసం కానీ. అండ్ చికెన్ తీసుకొచ్చింది. పర్లేదు. ఆహా క్రేజీ అసలు. అండ్ ఇదేంటో పచ్చడా. ఓహో దిస్ ఈజ్ ఆకుకూర. నీకోసం అనుకుంటారా? హెల్త్ బాగాలేదని తెచ్చిందేమో. నేను తినలేనా చికెన్? నిన్న తినలేదా? సో ఇది సో మొత్తానికైతే మనం మంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ హైదరాబాద్లో హోటల్లో ఫుడ్ తిని 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 విరక్తి లేచింది. ఈరోజు మా అమ్మ చేతి వంట తింటుంటే క్రేజీ అసలు. కొంచెం పెద్ద కడుపు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఇలాంటి టైంలో. అమ్మ ట్రాక్టర్ దాంట్లో పెట్టినట్టుంది. మా వాడు ఒడ్లో తీసుకొని పోతాడు. ఏం చేసిన అబ్బా ఏమైందే? ఎవరు పెట్టిర్రే? ఇది ఏమంది కోమరెల్లిగా అందా? దీంట్లో పెట్టినాడు తీసుకొచ్చి. రాడు రైట్ రైట్ రైట్. ఏమన్నా కామన్ లేదు. ఆగా ఆగా
ఓకే ఓకే ఓకేనా? ఏంగా ఒక డాక్టర్ అయిపోయింది, ఇప్పుడు రెండో డాక్టర్. నెక్స్ట్ ఈ డాక్టర్ నిండిన తర్వాత మళ్ళీ మనం అయితే పోదాం ఒడ్లు పోద్దానికి. సో గాయస్ చూస్తున్నారు కదా, మిషన్ మాత్రం చాలా చాలా ఫాస్ట్గా అయితే కోయడం జరుగుతుంది. లాస్ట్ సార్తో కంపేర్ చేసుకుంటే, అంటే మేము లాస్ట్ సార్ వేరే వాళ్ళ మిషన్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తీసుకొచ్చిన మిషన్ అయితే చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేస్తుంది. అండ్ రైతు ఎవరైనా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చే సూచనలు ఉన్నాయంటే ఏదో ఒక మిషన్తోని తీసుకెళ్ళి కోపేయాలనే ఆలోచనలు అయితే ఎక్కువ ఉంటాయి. కానీ మనం ఏదైనా ఒక మిషన్ని పర్ఫెక్ట్, అంటే అది మనకు ఒడ్లలో కూడా కొంచెము గడ్డి లాంటిది వస్తుంది కదా, అలాంటిది కూడా రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని చాలా ఫాస్ట్గా కోస్తున్న మిషన్ అయితే మనం యూజ్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. సో అదైతే మీరు చూసుకోండి. సైకిల్ ఇస్తా పోతుందారా? ఇప్పుడైతే మనం మార్కెట్ లోపలికి వచ్చేసినాం కదా, ఇప్పుడైతే ఇక్కడ ఒడ్లు పోతాం. ఖాళీ ప్లేస్ ఆల్రెడీ చూసి పెట్టేసిన. ఈ దొంగ వచ్చాడు. అరే కొంచెం అడుగు, రాని రాని, ఏం కాదు. ఏమే కొంచెం వెనకకి రానిరా. ఏం ఎత్తుకుతానవరా? ఇగో ఇడు చూడు. అమ్మ ఇంత పెద్దగా ఉన్నది మామూలు, దీన్ని ఎట్లు మర్చిపోయారా? మామూలుగా లేదురా. దీన్ని ఎండబెట్టి వాటర్ పోసుకోవచ్చు కదా దీంట్లో. ఈత నేర్పించా? ఓ ఇక్కడ కూడా ఉన్నది రా సోరకాయలు. ఒక్క సోరకాయ హైదరాబాద్లో 40 రూపాయలు రా. మా వాళ్ళు అసలు పట్టించుకోలేదు. ఇంకెన్ని ఉన్నాయో అట్లా. చూస్తున్నారు కదా, నేనైతే వరికోత మిషన్ పైన నుంచి అయితే వీడియో అయితే తీయడం జరుగుతుంది. ఇక్కడ నుంచి అయితే సెకండ్ ఫ్లోర్లో ఉన్నట్టుంది. సో అక్కడి నుంచి అయితే మనం వడ్లైతే తీసుకున్న తర్వాత ఆ మిషన్ ఇక్కడైతే వడ్లైతే వేయడం జరుగుతుంది. సో దాని తర్వాత ఈ పైప్లో నుంచి ట్రాక్టర్లు అయితే పోయడం జరుగుతుంది అనమాట. డ్రైవర్ మాత్రం చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ అయితే చేస్తున్నాడు. నాకు ఇక్కడ నుంచి అయితే భయం వేస్తుంది, బికాజ్ ఎందుకంటే మొత్తం జిగ్జాగ్ ఉందన్నమాట. సో మీరు చూసుకోవచ్చు, ట్రాక్టర్ కూడా రెడీగా ఉంటాయి. ఇక్కడ 2 ట్రాక్టర్లు ఉంటాయి ప్రతి ఒక్క మిషన్కి. ఒక ట్రాక్టర్ ఉండగానే ఇంకో ట్రాక్టర్తో అయితే మన మార్కెట్కి అయితే పోతూనే ఉండాలి.
మొత్తానికి కంప్లీటెడ్. గాయ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. మరి కొంతమందికి అయితే ఈ వీడియో అయితే షేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.